హాయ్ హలో వెల్కమ్ టు 10 Max. ఈ దసరాకి అభిమానులకు నెవర్ బిఫోర్ రేంజ్ లో ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు టాలీవుడ్ సీనియర్ హీరోలు. క్రేజీ అప్డేట్స్ తో పండగ జోష్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేలా ప్లాన్ చేశారు. తమ హీరోల సినిమాల నుంచి సాలిడ్ అప్డేట్స్ వస్తుండడంతో ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్. చిరంజీవి సినిమాని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్న అనిల్ రావిపూడి ఈ దసరాకి మెగా అభిమానులకి సాలిడ్ అప్డేట్స్ ప్లాన్ చేశారు. సినిమాలో నయనతార శశిరేఖగా నటిస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ తో సర్ప్రైజ్ చేసిన అనిల్ ఈ గురువారం మరో క్రేజీ అప్డేట్ ఉందని ఎగ్జైట్మెంట్ పెంచేశారు. దీంతో రీసెంట్ గా చిరు 9 పై కంప్లీట్ అయిన రొమాంటిక్ సాంగ్ కి సంబంధించి ఈ దసరాకి స్పెషల్ గ్లింప్స్ వచ్చే ఛాన్స్ ఉందా అని క్యూరియస్ గా ఎదురుచూస్తున్నారు మెగా ఫ్యాన్. ఈ దసరా మెగా ఫ్యాన్స్ కే కాదు నందమూరి అభిమానులకు ఎంతో స్పెషల్ కానుంది. వీరసింహారెడ్డి తర్వాత డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలకృష్ణతో చేయబోతున్న NBK 111 సినిమా పూజా సెరమనీ ఈ గురువారం ఉంటుందని తెలుస్తోంది. దీంతో పాటు డైరెక్టర్ క్రిష్ తో చర్చల్లో ఉన్న ఆదిత్య 999 పై ఈ దసరాకి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రెజెంట్ అఖండ 2కి ఫినిషింగ్ టచ్ ఇస్తోన్న బాలయ్య సినిమా విడుదల తేదీ డిసెంబర్ 5 అని కన్ఫర్మ్ చేసి నందమూరి అభిమానుల్లో పండగ జోష్ని ముందుగానే నింపేశారు. చిరు బాలయ్యతో పాటు ఆడియన్స్ కి దసరా కానుకిచ్చేందుకు రెడీ అవుతున్నారు విక్టరీ వెంకటేష్. త్రివిక్రమ్ తో కన్ఫర్మ్ అయిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫస్ట్ షెడ్యూల్ ఈ దసరా నుంచి మొదలవుతుందని తెలుస్తోంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకి ఆనంద నిలయం లేదా వెంకటరమణ కేర్ ఆఫ్ ఆనంద నిలయం టైటిల్ ని పరిశీలిస్తున్నారట త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో కలిసి ప్రొడ్యూస్ చేస్తోంది సురేష్ ప్రొడక్షన్. ఈ దసరాని మరింత స్పెషల్ గా మార్చేందుకు రెడీ అవుతున్నారు అక్కినేని నాగార్జున. తన 100వ సినిమా అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తోన్న అభిమానుల వెయిటింగ్ కి ఎండ్ కార్డు వేయనున్నారు. ఈ గురువారమే నాగార్జున 100వ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉందనే న్యూస్ వైరల్ అవుతోంది. తమిళ దర్శకుడు రా కార్తిక్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతూ వస్తోంది. దీనిపై ఈ గురువారమే క్లారిటీ రానుంది. ఇలా టాలీవుడ్ సీనియర్ హీరోలు తమ సినిమా అప్డేట్స్ తో ఫ్యాన్స్ లో పండగ జోష్ ని డబుల్ చేసేందుకు రెడీ అయ్యారు. మాస్ మహారాజా అభిమానులకు వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ పడింది. మాస్ జాతర సినిమా కొత్త రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తోన్న రవితేజ ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది సితార. స్పెషల్ వీడియోతో ఈసారి రిలీజ్ పక్కా అంటూ ఫ్యాన్స్ లో పండగ జోష్ నింపారు రవితేజ. మాస్ జాతర సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ వచ్చింది. సినిమాని ఈ నెల 31న విడుదల చేస్తున్నట్లు రవితేజ కమేడియన్ ఆదిపై షూట్ చేసిన స్పెషల్ వీడియోని రిలీజ్ చేసింది సితార. రవితేజ స్టైల్లో క్రేజీ హ్యూమర్ టచ్ తో సినిమా ఎన్నిసార్లు వాయిదా పడిందో, ఎందుకు పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చిందో క్లారిటీ ఇస్తోన్న వీడియో ఆకట్టుకుంటోంది. ఈసారి మాత్రం రిలీజ్ పక్కా అంటూ అక్టోబర్ 31న థియేటర్స్ లో జాతర చేద్దామంటూ సాలిడ్ కన్ఫర్మేషన్ ఇచ్చారు రవితేజ. మాస్ జాతర కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ రవితేజ అభిమానుల్లో జోష్ నింపింది. దీంతో సినిమా ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో అని ఎగ్జైట్ అవుతున్నారు. రీసెంట్ గా దీనిపై నిర్మాత నాగవంశీ క్లారిటీ కూడా ఇచ్చారు. సినిమా కొత్త రిలీజ్ డేట్ వన్స్ ఫిక్స్ అయ్యాక ప్రమోషన్ల జాతర ఉంటుందని ఫ్యాన్స్ లో ఎగ్జైట్మెంట్ పెంచేశారు. అంతేకాదు బిగ్ స్క్రీన్ పై మాస్ రవితేజ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ చూసేందుకు రెడీగా ఉండండని ట్వీట్ చేయడంతో ఈ దసరా నుంచే మాస్ జాతర సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయని ఎక్సైట్ అవుతున్నారు. మాస్ జాతర సినిమాని పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు భాను భోగవరపు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా 1కి 3 సార్లు వాయిదాలు పడుతూ వచ్చిన మాస్ జాతర ఫైనల్లీ ఈ నెల 31న కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అభిమానులు. మరి చూడాలి వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్న రవితేజ మాస్ జాతర సినిమాతో సాలిడ్ కమ్బ్యాక్ అవుతారో లేదు. ఈ గురువారం థియేటర్స్ లోకి వస్తోంది కాంతారా చాప్టర్ 1 సినిమా. స్టార్ హీరోలతో ట్రైలర్ లాంచ్ చేసి సాలిడ్ ప్రమోషన్స్ తో పాన్ ఇండియా వైడ్ అటెన్షన్ గ్రాప్ చేశారు. మరి ఈ ప్రీక్వెల్ సినిమాతో రిషబ్ మునుపటి సక్సెస్ రిపీట్ చేస్తారా? తెలుగు స్టేట్స్ లో బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ తో సందడి చేసిన రిషబ్ ఈ సినిమాతో సాలిడ్ ఓపెనింగ్స్ రాబడతారా? రిషబ్ శెట్టి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 1 సినిమా ఈ గురువారం అక్టోబర్ 2న బాక్సాఫీస్ ముందుకొస్తోంది. దేశవ్యాప్తంగా 7,000కు పైగా థియేటర్స్ లో విడుదలవుతోన్న చాప్టర్ 1 సినిమాని ఓవర్సీస్ లోనూ అదే స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. పాన్ ఇండియా లాంగ్వేజెస్ తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ భాషలతో పాటు ఇంగ్లీష్ అండ్ స్పానిష్ లాంగ్వేజెస్ లో గ్రాండియర్ గా విడుదలవుతోంది కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 1 సినిమా. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 1 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 3 ఏళ్ల క్రితం విడుదలైన కాంతారా సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది.
దీంతో కాంతారా చాప్టర్ 1 సినిమా ఓపెనింగ్స్ అండ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉంటాయో అనే ఎగ్జైట్మెంట్ పెరిగిపోతోంది. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయ్యేలా నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ తో కాంతారా ప్రీక్వెల్ కి కావలసినంత హైప్ బిల్డ్ చేసుకున్నారు రిషబ్. మరీ ముఖ్యంగా తెలుగు స్టేట్స్ లో బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ తో టాలీవుడ్ మార్కెట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు రిషబ్ శెట్టి. కాంతారా కన్నడ సినిమా చరిత్రలో ఓ సెన్సేషన్. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. కేవలం 16 కోట్ల బడ్జెట్ తో రీజనల్ మూవీగా హోంబలే ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసిన కాంతారా పాన్ ఇండియా రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర 450 కోట్లు వసూలు చేసి అందర్నీ సర్ప్రైజ్ చేసింది. కాంతారాకి ప్రీక్వెల్ సినిమాగా వస్తోన్న చాప్టర్ 1 సినిమాని దాదాపు 125 కోట్ల బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేశారు హోంబలే నిర్మాతలు. మరి చూడాలి ఈ ప్రీక్వెల్ మూవీ పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ ఓపెనింగ్స్ సాధిస్తుందో. సాలిడ్ హిట్ సినిమా పడలేదు, యాక్టింగ్ కి చెప్పుకోదగ్గ రోల్ అసలే లేదు. అయినా ఆ హీరోయిన్ చేతిలో ఉన్నవన్నీ స్టార్ హీరోల సినిమాలే, అవి కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్లే. అలా సైలెంట్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఇలా తోటి హీరోయిన్స్ కి ఎర్త్ పెడుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతోన్న ఆ హీరోయిన్ ఎవరు? కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత సినిమాల లైనప్ చూస్తుంటే మతిపోతుంది. కెరీర్లో హిట్ సినిమా లేదు, నటనకి గుర్తింపు తెచ్చిన రోల్ లేదు. అయినా రుక్మిణి వసంత్ టాలీవుడ్, కాలీవుడ్, శాండల్వుడ్ అన్న తేడా లేకుండా సౌత్లో ఫుల్ హవా చూపిస్తోంది. స్టార్ హీరోస్తో పాన్ ఇండియా సినిమాలు చేస్తూ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ అనిపించుకుంటోంది. రిషబ్ శెట్టి కాంతారా ఎ లెజెండ్ చాప్టర్ 1 సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన రుక్మిణి వసంత్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తోంది. రుక్మిణి వసంత్ అలాంటి ఇలాంటి హీరోయిన్ కాదంటూ ఓ రేంజ్ లో స్టేట్మెంట్ ఇచ్చారు మైత్రి రవిశంకర్. హైదరాబాద్ లో జరిగిన కాంతారా చాప్టర్ 1 తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాలోనూ రుక్మిణి నటిస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కి ఈక్వల్ గా మ్యాచ్ చేసే హీరోయిన్ కోసం చాలా మందిని సెర్చ్ చేశామని, ఫైనల్లీ రుక్మిణి వసంత్ ని సెలెక్ట్ చేశామన్నారు. సినిమాలో రుక్మిణి వసంత్ పర్ఫార్మెన్స్ తారకి 80% రీచ్ అయ్యేలా ఉంటుందన్నారు. సప్తసాగరాలు దాటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది రుక్మిణి వసంత్. ఆ సినిమా తర్వాత వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ని లైనప్ చేస్తున్న రుక్మిణి రీసెంట్ గా శివకార్తికేయన్ మద్రాసి సినిమాతో కాలీవుడ్ లో సక్సెస్ అందుకుంది. కాంతారా ప్రీక్వెల్ సినిమాతో మరోసారి ఆడియన్స్ ముందుకొస్తున్న రుక్మిణి ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ టాక్సిక్ లోనూ హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది. మొత్తంగా సౌత్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అవుతోంది రుక్మిణి వసంత్. ఓజీ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్, ఆర్చరీ ప్రీమియర్ లీగ్ కు రామ్ చరణ్, ఆకట్టుకుంటోన్న ధన పిశాచి సాంగ్, ఒక్క హిట్ ప్లీజ్ అంటోన్న జాన్వీ కపూర్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ సృష్టిస్తోన్న ఓజీ సినిమా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఓజీ యూనివర్స్ కంటిన్యూ అవుతుంది అన్నారు పవన్ కళ్యాణ్. ఇండియన్ ఆర్చరీ ప్రీమియర్ లీగ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోన్న రామ్ చరణ్ ఈ గురువారం జరిగే మ్యాచ్ కు హాజరు కానున్నారు. ఇందుకు సంబంధించి స్పెషల్ వీడియో రిలీజ్ అయింది. సుధీర్ బాబు జటాధర మూవీ నుంచి విడుదలైన ధన పిశాచి సాంగ్ ఆకట్టుకుంటోంది. సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా నవంబర్ 7న ఆడియన్స్ ముందుకొస్తోంది. ఈ నెల 18న థియేటర్స్ లోకి వస్తోన్న కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ మూవీ ప్రమోషన్స్ స్పీడప్ చేసింది. ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ నెల 17న విడుదలకు రెడీ అవుతున్న ప్రదీప్ రంగనాథ్ డ్యూడ్ నుంచి దీపావళి స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయింది. మమితా బైజు హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా మైత్రి మూవీ బ్యానర్ పై తెరకెక్కుతోంది. అల్లువారి ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు. ప్రేమించిన అమ్మాయి చెయ్యి పట్టుకుని ఈఫిల్ టవర్ దగ్గర దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు అల్లు శిరీష్. ఈ గురువారం బాక్సాఫీస్ ముందుకొస్తోంది సన్నీ సంస్కారికి తులసి కుమారి సినిమా. రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కింది. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న కాంబినేషన్ లో వస్తోన్న తామా సినిమా నుంచి విడుదలైన నువ్వు నా సొంతమా సాంగ్ ఆకట్టుకుంటోంది. హారర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా అక్టోబర్ 21న ఆడియన్స్ ముందుకు రానుంది. ఇది వాటి 10 మ్యాక్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.